హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నగలు కొంటే లాభమా, గోల్డ్ కాయిన్స్ కొంటే లాభమా అనే విషయం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, నాకు సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా నగలు ఎంతో కొంత ఉండే ఉంటాయి. పెద్దలు ఇవ్వటం వల్ల కానీ, లేదా మనం ఎంతో కొంత కూడబెట్టి కొనుక్కోవటం వల్ల కానీ నగలు ఉండే ఉంటాయి. గోల్డ్ కాయిన్స్ అంటే అందరి ఇళ్లలో కూడా ఉండి ఉండవు. మధ్యతరగతి వాళ్ళు కొంతమంది, ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ కాయిన్స్ కొనే ఉంటారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళ దగ్గర అయితే గోల్డ్ కాయిన్స్ చాలా వరకు కష్టమే అనుకుంటున్నాను. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ వల్ల లాభమా, నగల వల్ల లాభమా అంటే నేను నగల వల్ల లాభం అనే చెప్తానండి. ఎందుకంటే ఈ నగలు అనేవి మనం ఫంక్షన్స్కి పెట్టుకోవచ్చు, చిన్నపాటి పార్టీలకి పెట్టుకోవచ్చు, డైలీ యూస్ చేసుకోవచ్చు నగలు కనుక మన ఇంట్లో ఉంటే. అదే కనుక గోల్డ్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఫంక్షన్స్కి యూస్ చేసుకోలేము, ఇక డైలీ వేర్కి అసలు ఏ రకంగానూ కూడా ఉపయోగపడవు. అయితే మనము ఈ నగల్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇంట్లో ఉంచుకోవటమే కాదండి, మనకి ఏదైనా అవసరాలకు కూడా బ్యాంకు తీసుకెళ్ళి గోల్డ్ లోన్ తెచ్చుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ని ఇంట్లోనే ఉంచుకోవాలి, లేదా లాకర్లోనే ఉంచుకోవాలండి. అంతేకాని మనం బ్యాంకు తీసుకెళ్ళి గోల్డ్ లోన్ తెచ్చుకోవటానికైతే కుదరదు, వీలు పడదు. ఇక్కడ నగలకైతే గోల్డ్ లోన్కి అవకాశం ఉంటుంది, మన అవసరాలు కూడా తీర్చుకోవచ్చు. కానీ ఈ గోల్డ్ కాయిన్స్ వల్ల అయితే గోల్డ్ లోను రాదు. మనకున్న నగలు ఉపయోగించి గోల్డ్ లోన్ తెచ్చుకోవచ్చండి. అవి ఏమేమి అవసరాలంటే చదువులు, పిల్లల చదువులు, ఫీజుల కోసము, ఒక స్థలం కానీ, ఇల్లు కానీ కొనుక్కోవాలి. అంటే కొద్దిపాటి అమౌంట్ అయితే మనకు కావాల్సి వస్తుంది కదండి. ఒక 2 లక్షల నుంచి ఒక 5 లక్షల వరకు కావాల్సి వస్తుంది. అంతవరకు బంగారం ఉండే ఉంటుంది. సో మనమైతే ఆ చిన్న అమౌంట్ కోసం మనము అడ్డు పెట్టుకోవటానికి కూడా మనం ఈ గోల్డ్ లోన్ ఉపయోగపడుతుంది. అంతేకాదండి, కొత్త బంగారం కూడా కొనొచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పే ఉన్నానండి, దాదాపు 2 వీడియోల నుంచి చెప్తూనే ఉన్నాను. గోల్డ్ లోన్ తెచ్చి కొత్త బంగారం అయితే కొంటూ ఉండేదాన్ని. అలాగే అత్యవసర పరిస్థితులు ఉంటాయి కదండి, ఆరోగ్య సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఉంటానే ఉంటాయి. వాళ్ళకి సడన్గా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు కూడా మన దగ్గర ఉన్న బంగారు నగల్ని బ్యాంకులో పెట్టేసి గోల్డ్ లోన్ తెచ్చుకొని ఇంట్లో ఆరోగ్య సమస్యలకైతే అడ్డు పెట్టుకోవచ్చు. నిదానంగా మనం నెలకి ఎంతో కొంత, అది మన ఇష్టం అండి, 2000 3000 మన ఇష్టం వచ్చినంత కట్టుకొని తర్వాత మన నగల్ని మనం విడిపించుకోవచ్చు. ఇక్కడ మనకు గోల్డ్ కాయిన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒక 2-5 లక్షల వరకు కావాలి, ఒక స్థలానికి, ఇంటికి కానీ పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాం, పూర్తిగా అమ్మేసేయాలండి. తిరిగి మనం ఆ గోల్డ్ కాయిన్స్ని కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. అమ్మేయటమే చేయాలి, కానీ తాకట్టు అయితే పెట్టుకోరు, అంటే బ్యాంకులో తాకట్టు పెట్టుకోరు. ఒకవేళ తాకట్టు పెట్టుకోవాలన్నా ఆ గోల్డ్ కాయిన్కి చిన్న రింగ్ అయితే హోల్ చేసి రింగ్ తగిలించాలి అని అంటారు. ఇక ఆ ప్రాసెస్ అంతా కూడా కష్టమే, జరగదు కూడా. కాబట్టి గోల్డ్ కాయిన్స్ అనేవి అమ్మేసేయాల్సిందే. మనం కనుక గోల్డ్ కాయిన్స్ అమ్మాలి అనుకుంటే 2% లెస్ చేసిస్తారు. సపోజ్ ఒక 1,00,000 రూపాయలకైతే గోల్డ్ కాయిన్స్ అమ్మాము, ఒక 2,000 తగ్గించి అయితే ఇచ్చేస్తారు. బాగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతారు, 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలోనే ఆ గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేయగలుగుతారు. నగలే ఎక్కువ కొంటారండి. ఇదొకటైతే మనకి లాభం అయితే ఉంది, నగలు చేయించుకోవచ్చు. రిటర్న్ వచ్చే విధానం అయితే ఉండదు. మనకు అదే కనుక నగలైతే రిటర్న్ వస్తాయి. కొంత డబ్బు పే చేస్తూ ఉంటే కొంతకాలానికి మన నగలు మన చేతికి వస్తాయి. కానీ ఇవి పూర్తిగా అమ్మేసేయాలి. నగలు కొంటే లాభమా, గోల్డ్ కాయిన్స్ కొంటే లాభమా అనే విషయానికి వస్తే నేనైతే నగలు కొంటేనే బెస్ట్ అని చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, డైలీ యూస్ చేసుకుంటాం, మనం యూస్ చేసుకున్నామనే హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఏదో విధంగా చిట్టి వేసుకోను, లేదా మన బంగారం మీద గోల్డ్ లోన్ తీసుకోను నగలు కొనుక్కున్నాం అనుకోండి, హ్యాపీగా యూస్ చేసుకుంటాం, మనకంటూ బంగారం ఉంది అనుకుంటాం. బంధువుల్లో కానీ, మన బయట వెళ్ళాలన్నా కానీ మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. నగలు వేసుకుంటేనే రెస్పెక్ట్ ఉంటుందా అని అంటే, అది మీరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీకే అర్థమవుతుంది రెస్పెక్ట్ ఉంటుందో లేదో అనేది. ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు కూడా తెలుసు ఆ పెయిన్. రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా నగల వల్ల, డబ్బుల వల్లే వస్తుంది. ఇక్కడ మనం ఒక 10 సంవత్సరాలు గోల్డ్ కాయిన్స్ కూడబెట్టి అప్పుడు చేపించుకుందాంలే నగలు అనుకుంటాం. కానీ 10 సంవత్సరాలు మన జీవిత కాలంలో కొంతకాలం పోయినట్టే కదండి. అప్పుడు వేసుకునే టైం కూడా ఉండదు, ఇక పిల్లలకి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే గోల్డ్ కాయిన్స్ మనం ఎప్పుడు కొనాలి, మనకు బంగారు నగలు కనీసం రింగు, చైను, కమ్మలు ఎంతో కొంత ఉండాలి. అప్పుడు మనం గోల్డ్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎంతో కొంత బంగారం అయితే ఉండాలండి. ఉన్న తర్వాతే మనం ఒక 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ కోసం, అదే స్థలము, పొలమనో, లేదా అప్పుడు పిల్లల పెళ్ళిళ్ళ కోసం, బంగారం కోసం, వాటి కోసం అయితేనే గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే మంచిది.
ప్రతి మహిళకు కూడా కనీసము చైను, రింగు, కమ్మలైతే ఉండాలండి. ఇవి ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇక గోల్డ్ కాయిన్స్ కానీ, ఇంకా పెద్ద ఆర్నమెంట్స్ ఉంటాయి కదండీ! హారం కానీ, నెక్లెస్ కానీ, ఇక బ్యాంగిల్స్ అని వాటి కోసం ట్రై చేస్తే మంచిది. చైను, రింగు, కమ్మలు ఇవి కూడా లేని మహిళలుంటారు కదా! వాళ్ళైతే వారాల పొదుపైనా చేయండి. వారానికి ఒక 500, 1000 స్తోమత ఉంటే ఒక 1500 అలా పొదుపు చేసుకుంటూ ఏదైనా నగలే కొనండి. నగలు కొని యూజ్ చేసుకోండి. కష్టం వచ్చినప్పుడు వాటిని అడ్డు పెట్టుకోండి. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అనే పనైతే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. 10 సంవత్సరాల పాటు నెలకు 5,000 చొప్పున ఒక 5,00,000 అయితే కట్టుకున్నామనుకోండి. 10 సంవత్సరాలకి 12% ఇంట్రెస్ట్ అంటే 12% అంటేనే తక్కువండి. 15% కూడా రావచ్చు. దగ్గర దగ్గర మనకు మొత్తం ఎంతొస్తదండి? 9,00,000 అయితే మనకి లాభం వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే. అంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటండి? మన స్థలము, పొలము, ఇల్లు వాటి కోసమే కదా! వాటి కోసమైతే మనం డైరెక్ట్‌గా డబ్బులు దాచిపెట్టుకుంటే మనకే ఎక్కువ లాభాలొస్తాయి. అంతేగాని కష్టపడి గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసి చివరికి మనకి ఎంత లాభం వస్తదండి? ఒక 5,00,000 పెట్టుబడి పెట్టినా 10 సంవత్సరాలకి మహా అయితే 1,50,000 నుంచి 2,00,000 ఆదాయం అయితే వస్తుంది. 7,00,000 వరకే మనకి లాభం ఉంటుంది. అప్పుడైనా ఈ గోల్డ్ కాయిన్స్ మనం ఇంటి కోసమో, స్థలం కోసమో పెట్టాలి కదండీ! ఇల్లు, స్థలం, పొలం అనుకునే వాళ్ళు మాత్రం ఈ గోల్డ్ కాయిన్స్ కొనటం కన్నా ఈ ఎస్ఐపిలోనే మనం మ్యూచువల్ ఫండ్స్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. గోల్డ్ కాయిన్స్ ఎవరు కలెక్ట్ చేసుకుంటే మంచిది అంటే ఇల్లుండాలి. మనకు బంగారం నగలు ఉండుండాలి. ఎంతో కొంత స్థలమానో మనకి ఆర్థిక పరిస్థితి బాగుంది అని అనిపించిన వాళ్ళైతే ఇక కాయిన్స్ బెస్ట్ ఆప్షన్ అండి. కాయిన్స్‌తో పాటు కూడా ఎస్ఐపి చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా కట్టుకుంటే చాలా బెటరు. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.